ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈరోజు శివయ్య స్వామికి పూజ చేసుకుంటున్నాను. సోమవారం ఈరోజు సోమవారం అండి. శివయ్య స్వామికి పూజ చేస్తున్నాను. బట్టలన్నీ క్లీన్ చేసి శుభ్రంగా ఇప్పుడే పని అయిందండి. ఇల్లు జిమ్ముకొని ఇల్లు దుడుచుకొని పనంతా చేసుకొని మొదలు పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఈరోజు పూజ. నేను చాలా బాగున్నాను. సోమవారం పూలు కూడా లేకపోతే గన్నేరు పూలు అక్కడ పోసుకొచ్చా చెట్టుని వేరే చాటు పూజ చేసుకుంటానండి. బాగున్నాయండి. గన్నేరు పువ్వులు చాలా బాగున్నాయి. పింక్ కలరు. ఇంటి ముందు చెట్లన్నీ ఎండిపోయినాయండి. పసుపచ్చ పూలు, గన్నేరు పూలు అన్నీ తీసుకొచ్చాను అనమాట. బయట పూలన్నీ ఎండిపోయినాయండి. చెట్లన్నీ అసలు బూయట్లేదు. మొన్నటిదాకా అసలు పూలకి ఇబ్బందే లేదు. చాలా పూలు పూసాయి. గన్నేరు పూలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మాత్రం దేవుడికి పెట్టాలంటే పూలకి ఇబ్బంది అయిపోయింది. అందుకని అక్కడ ఆయిల్ బంకు కాడ ఉన్నాయండి గన్నేరు పూలు. మేము ఆ ఊరు గర్నిపెంట వెళ్ళి వస్తా కోసుకొచ్చామన్నమాట. పెట్రోల్ బంక్ దగ్గర. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పూలు. పొద్దున్నే పని మీద బయటికి వెళ్ళి పసుపచ్చ పూలు కూడా వచ్చినాయండి వాటిలో. అవి కూడా చాలా బాగున్నాయి. పూలు మా పని వచ్చి అంట్లు కడిగి గొడ్లు ఉతికేసి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేసుకొని ఇల్లు జిమ్మి ఇల్లు దూర్చుకొని చేయాల్సి వచ్చిందన్నమాట పూజ. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఇంట్లో చేసి బయట తులసమ్మ దగ్గర కూడా చేయాలండి. సోమవారం రోజు శుక్రవారం రోజు చేస్తాను అమ్మవారికి కూడా. కడ్డీలు సాంబ్రాణి కడ్డీలు వేసి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించాలి. సోమవారం శుక్రవారం తప్పకుండా చేసుకుంటానండి పూజ. అసలు రోజు చేస్తాను. రోజు కుదరకపోయినా సోమవారం శుక్రవారం తప్పకుండా చేసుకుంటాను. లేవగానే తులసమ్మ దగ్గర, ఇంట్లో శివయ్య స్వామి దగ్గర, శుక్రవారం లక్ష్మీదేవి దగ్గర. ఇంట్లో పూజ అయిపోయింది. మళ్ళీ లైవ్ పెట్టుకోవాలి, వంట చేసుకోవాలి. పనికి టైంకి సరిపోతుందండి. అసలు ఏం ఖాళీ ఉండలేదు. అసలు ఆ పింక్ కలర్ పూలు పెట్టేటప్పటికి శివయ్య స్వామికి చాలా కళ వచ్చింది. పటాలు అన్నిటికి కూడా. శివయ్య స్వామికి అన్నమాట ఈరోజు హారతి ఇచ్చేసాను అనమాట. హారతి కాదు, దీపారాధన చూపిస్తున్నాను అనమాట అందరికి, పటాలందరికీ. కరెంటు పోయి కరెంట్ వచ్చింది అప్పుడే. చీకటిగా ఉంది ఇందాక దాకా. అయిపోయిందండి పూజ. ఇంట్లో శివయ్య స్వామికి చేసుకోవటం. ఎంత కళ వచ్చిందో ఆ పూలతో పూజ చేస్తే. అన్ని పటాలకి, నాయకుడికి, లక్ష్మీదేవికి, బాబా గారికి, వెంకటేశ్వర స్వామికి ఒక మామిడి పండు తీసుకొచ్చి పెట్టాను ఆడ నైవేద్యానికి. ఇంకా ఇంట్లో అయిపోయింది. తులసమ్మ దగ్గరికి తీసుకెళ్ళి 2 కడ్డీలు వెలిగించుకుందామని. చూడండి ఎంత బాగుంది. చాలా బాగుందన్నమాట.
చాలా అందంగా పూలన్నీ ఉండాలి. కలర్ఫుల్గా ఉన్నాయి. కడ్డీలు వెలిగిస్తున్న సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకెళ్ళి తులసమ్మకు పెడదామని వెలిగించుకెళ్తున్నాను అనమాట. తులసమ్మ దగ్గర పెడదామని తులసమ్మకి స్నానం చేసి రాగానే అంత ముందే మందార పూలు కోసుకొచ్చి పెట్టాను. ఒక 5-6 పూలు మందార పూలు కోసుకొచ్చి భలే అందంగా ఉండే తులసమ్మకు పెట్టిన పూలు కూడా. శుక్రవారం సోమవారం ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ వేస్తాను తులసమ్మ దగ్గర తప్పకుండా. ఎర్ర మందార పూలన్నీ పెట్టేసా తులసమ్మ గారికి. మందార పూలు పెట్టాము అన్నమాట తులసమ్మకి. ముగ్గేసి పసుపు వేసి కుంకుమ పెట్టి తులసమ్మకి కూడా కడ్డీ. చల్లని తల్లి కాపాడుద్దండి తులసమ్మ తల్లి కూడా. ఆలోచన సార్ దగ్గర కూడా అయిపోయింది పూజ. చూస్తాను నాగలక్ష్మి. ఇక్కడ పెట్టుకోండి సార్, ఇక్కడ కొట్టి దండం పెట్టుకో. ఇంకా తులసమ్మ దగ్గర కూడా చేసేసి వెళ్ళి ఇంట్లో దండం పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తృప్తిగా చేసుకుంటే కానీ సోమవారం రోజు బాగుంటుంది. హారతి ఇచ్చేస్తున్నాను. హారతి ఇచ్చేసాను. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.